హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళాడని అందరికీ తెలుసు. కాని సీతాదేవి లంకలో ఉందని హనుమంతునికి చెప్పింది ఎవరో తెలుసా? ఆ పాత్ర యుద్ధం చేయలేదు, శ్రీరాముని కలవలేదు. అయినా అతడు చెప్పిన ఒక్క మాట రామాయణ కథనే మలుపు తిప్పింది. ఆ పక్షిరాజు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో సంపాతి, జటాయు అనే ఇద్దరు పక్షిరాజులుండేవారు. సంపాతి అన్న, జటాయు తమ్ముడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. యువకులైన ఆ సోదరులు ఒకరోజు ఆకాశంలో ఎగురుతూ పోటీ పెట్టుకున్నారు. మనలో ఎవరు సూర్యుడికి దగ్గరగా వెళ్ళగలరో చూద్దాం అని నిర్ణయించుకున్నారు. ఇద్దరు సూర్యుడి వైపు వేగంగా ఎగిరారు. కాని దగ్గరికి వెళ్లే కొద్దీ వేడి తీవ్రమైంది. చిన్నవాడైన జటాయువు ఆ వేడిని తట్టుకోలేకపోయాడు. అతని రెక్కలు బలహీనపడి కిందకు జారడం ప్రారంభించాయి. అది చూసిన సంపాతి వెంటనే తమ్ముడిపైకి ఎగిరి తన విశాలమైన రెక్కలను అతనికి అడ్డుగా చాపాడు. సూర్యుడి వేడి మొత్తం సంపాతి రెక్కలపై పడింది. జటాయువు ప్రాణాలతో బయటపడ్డాడు. కాని సంపాతి రెక్కలు కాలిపోయాయి. అతడు ఆకాశం నుంచి కిందకి పడిపోయాడు. తమ్ముణ్ణి కాపాడిన సంపాతి ఎగరలేని స్థితికి చేరుకున్నారు. కాలం గడిచింది. ఒకప్పుడు ఆకాశంలో స్వేచ్ఛగా విహరించిన సంపాతి ఇప్పుడు ఒక పర్వత ప్రాంతంకు పరిమితమై జీవించాల్సి వచ్చింది. అయినా జటాయువుపై ప్రేమ ఏమాత్రం తరగలేదు. అనేక సంవత్సరాలు గడిచాయి. ఇదలా ఉండగా రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు వానర సైన్యాన్ని 4 దిక్కులకి పంపించాడు. హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు ఉన్న బృందం దక్షిణ దిశగా బయలుదేరింది. వారు అడవులు, పర్వతాలు, గుహాలు అన్ని చోట్ల వెతికారు. కానీ సీతాదేవి జాడ కనిపించలేదు. చివరకు వారు ఒక పెద్ద సముద్రం దగ్గరికి చేరుకున్నారు. ముందు సముద్రం ఉంది. వెనక్కి వెళ్ళి సుగ్రీవుడికి సమాధానం చెప్పలేని పరిస్థితి. వానరులందరూ నిరాశతో కూర్చున్నారు. అప్పుడు వారిలో ఒకరు జటాయువు గురించి మాట్లాడారు. పక్షి అయిన జటాయువు రావణుడితో పోరాడి సీతమ్మను కాపాడేందుకు తన ప్రాణాలను అర్పించాడు అని అన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత జటాయువు పేరు విన్న సంపాతి వెంటనే వారి దగ్గరికి వచ్చాడు. మీరు జటాయువు గురించి మాట్లాడుతున్నారా? అతడు నా తమ్ముడు. అతనికి ఏమైంది అని అడిగాడు. వానరులు జరిగిందంతా చెప్పారు. రావణుడు సీతాదేవిని తీసుకువెళ్తుండగా జటాయు అతన్ని అడ్డుకున్నాడు. ధైర్యంగా పోరాడాడు. చివరకు తీవ్రంగా గాయపడి శ్రీరాముడి ఒడిలో ప్రాణాలు విడిచాడు. ఆ మాటలు విన్న సంపాతి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను ఒకప్పుడు ప్రాణాలను కాపాడిన తమ్ముడు చివరకు ధర్మాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను ఇచ్చాడని తెలుసుకున్నాడు. తమ్ముని కోల్పోయినందుకు ఎంతో బాధపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత సంపాతి వానరులను అడిగాడు, మీరు వెతుకుతున్న సీతాదేవి ఎలా ఉంటుంది? వారు సీతమ్మ వివరాలు చెప్పారు. సంపాతికి రెక్కలు లేకపోయినా అతని దూరదృష్టి మాత్రం తగ్గలేదు. అతడు సముద్రం అవతల చూసి ఇలా అన్నాడు, ఈ సముద్రానికి అవతల లంక అనే నగరం ఉంది. అక్కడ అశోకవనంలో సీతాదేవిని రావణుడు బంధించాడు. ఆ మాటలు వినగానే వానరులందరిలో కొత్త ఆశ చిగురించింది. ఇప్పటి వరకు సీతమ్మ ఎక్కడుందో వారికి తెలియదు. ఇప్పుడు ఆమె లంకలో ఉందని తెలిసింది. కానీ మరో ప్రశ్న ఎదురైంది. అంత పెద్ద సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళేది ఎవరు? హనుమంతుడు నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అప్పుడే జాంబవంతుడు అతనిలో ఉన్న అపారమైన శక్తిని గుర్తు చేశాడు. హనుమంతుడు తన మహారూపాన్ని ధరించి శ్రీరాముని స్మరించి ఒక్క గెంతుతో లంక వైపు బయలుదేరాడు. కానీ హనుమంతుడు ఆ మహాప్రయాణానికి దారి చూపింది సంపాతి చెప్పిన సమాచారమే. ఒకప్పుడు జటాయువును కాపాడేందుకు తన రెక్కలు కోల్పోయిన సంపాతి ఎన్నో సంవత్సరాల తర్వాత జటాయువు ప్రాణాలు అర్పించిన రామకార్యానికి సహాయం చేశాడు.
సంపాతి యుద్ధం చేయలేదు, రావణుని ఎదుర్కోలేదు, సముద్రాన్ని దాటలేదు. కానీ సరైన సమయంలో అతడు చెప్పిన ఒక్క నిజం రామాయణ గమనాన్ని మార్చింది. హనుమంతుడు లంకకు ఎగిరాడు, కానీ అతడు ఎటువైపు ఎగరాలో చెప్పి రామకార్యంలో పాలు పంచుకుంది రెక్కలు లేని పక్షిరాజు సంపాతి.